హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. ఈ రోజు అయితే మనమైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, ఇది ప్రతి ఒక్కరు ఇది చూడాల్సిన వీడియో. ఇది మనము ప్రతి ఒక్క అబ్బాయి గురించి అయితే నేను మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను కూడా ఒక అబ్బాయినే కాబట్టి ఆ అబ్బాయిలు ఇప్పుడు ఈ కాలంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని అయితే నేనైతే చెప్పబోతున్నాను. ఇది ఒక ఎడ్యుకేటెడ్ లాగే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు దాని మీదే చాలా అంటే చాలా కష్టాలు అయితే పడుతున్నారు అబ్బాయిలు. వాళ్ళ ప్యాషన్ గురించి అండ్ వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడం గురించి కొంతమంది డెసిషన్ తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోలేకపోతున్నారు. అందుకే నేనేం చెప్తున్నాను అంటే దాని గురించి మనం ఈరోజు ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నేను పెట్టగానే వెంటనే మీరు చూడాలి అనుకుంటే మీరు తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్గా ప్రతి ఒక్కరూ చేసే పని ఏంటి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ అయితే చేయాలి అనుకుంటారు. కానీ కొంతమందికి ఇక్కడే ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే కొంతమందికి బీటెక్ చదువుతున్నప్పుడే థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా మనకి ప్లేస్మెంట్స్ అనేది. ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే థర్డ్ ఇయర్ ఎండింగ్ నుంచి ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మనకైతే ప్లేస్మెంట్స్ అనేది అయితే ఆ కాలేజ్ వాళ్ళు పిలుస్తారు కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత ఆ ప్లేస్మెంట్స్లో చాలా మందికి జాబ్స్ అయితే రావు. ఎందుకంటే అక్కడ కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళనే తీసుకుంటారు, ఓన్లీ బ్రైట్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. మనం అలాంటి మామూలు స్టూడెంట్స్ని అయితే తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి బాగా చదువుకునే వాళ్ళైతే వాళ్ళకి చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది. అదే మనము చాలా లో స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, అంటే మ్యాక్సిమం ఒక 50% వచ్చిన వాళ్ళని అయితే అస్సలు పట్టించుకోరు, వాళ్ళ గురించి ఆలోచించరు. అక్కడ ఏం జరుగుతుంది అంటే చాలా మంది ఈ ప్లేస్మెంట్స్లో కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. అందులో వచ్చిన వాళ్ళు ఇంకా అలాగే పట్టుకొని వాళ్ళైతే పైకి రావడం అయితే జరుగుతుంది, వాళ్ళ లైఫ్ అయితే సెటిల్ అవుతుంది. ఇది ఒక స్టేజ్. కానీ ఇలా లో స్టూడెంట్స్ అంటే ఎవరైతే 50% 60% వచ్చింటాయో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వచ్చేసి అందులో ఉండే ఒక 20% 30% స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళు నచ్చిన ప్యాషన్ మీద అయితే వెళ్ళడం, లేకపోతే ఇంకొంతమంది వచ్చేసి వాళ్ళ నాన్న బిజినెసెస్ చూసుకోవడం, లేకపోతే ఫార్మింగ్ చేయడం, లేకపోతే ఏదన్నా కోర్స్ చేసి వాళ్ళైతే దేంట్లోనన్నా జాయిన్ అవ్వడం తక్కువ శాలరీకి. అండ్ కొంతమంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు తెలుసుకొని వాళ్ళైతే చిన్న చిన్న జాబ్స్ చేయడము, లేకపోతే కాల్ సెంటర్స్లో చేయడము, లేకపోతే ఇష్టం లేని జాబ్స్ చేయడము, ఇలాగైతే జరుగుతుంది ప్రతి ఒక్క అబ్బాయికి. అది ఎంత భయంకరంగా దారి తీస్తుంది అంటే చాలా భయంకరంగా దారి తీస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళు అక్కడే ఉండిపోలేరు, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటారు. అండ్ కొంతమంది వచ్చేసి చదవడానికి తీసుకుంటారు, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న జాబులు చేయలేక వాళ్ళైతే ఏదైనా కోర్స్ చేయడము, లేకపోతే MBA MCA లేకపోతే MTech ఇలాంటివి అయితే చదవాలని అనుకుంటారు. ఇంకా అలా చదివిన తర్వాత వాళ్ళైతే దానికి బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఫోకస్ చేసి వాళ్ళైతే చదవడం జరుగుతుంది. అలా చదివిన తర్వాత వాళ్ళు మంచి జాబ్ అయితే వాళ్ళైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా కొట్టగలరని వాళ్ళకి నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ నమ్మకం ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు వాళ్ళు. అండ్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ స్టెప్ తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే ఒక దాంట్లోనే ఉండిపోతారు, ఒక జాబ్లోనే ఉండిపోతారు, దాంట్లోనే ఉంటారు. ఇంకా పైకి రావాలంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలా అనుకుంటారు, చదువుకోవాలి, నేను ఇంకా హైయర్ స్టడీస్ చదవాలి, అంటే MTech లాగా లేకపోతే డాక్టర్ ఇలా చదవాలనుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్లో లేకపోతే చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో చూసి వాళ్ళు ఆ స్టెప్ తీసుకోకుండా ఎక్కడున్నారో అక్కడే ఉంటూ వాళ్ళ ఉన్న సంతోషంలోనే వాళ్ళైతే ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇలాంటి అడ్జస్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఫ్యూచర్లో పైకి రావచ్చు, కొంతమంది ఇంకా అలాగే
ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని అడ్జస్ట్ అవుతూ బతికేస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండదు. వాళ్ళ సాలరీ కూడా గ్రోత్ అనేది ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. సో, అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదన్నా అప్పు చేసి బిజినెస్ అన్నా పెట్టుకుంటారు. లేకపోతే ఇంగ ఒకవేళ డబ్బులు లేవు అనుకున్న వాళ్ళొచ్చేసి ఏదన్నా చిన్న కాల్ సెంటర్ జాబో లేకపోతే ఇంకేదన్నా చిన్న బిజినెస్సో ఇలాంటివి పెట్టుకోవడం అయితే, లేకపోతే ఏదన్నా కేఫ్ పెట్టుకోవడం, కాఫీ షాప్ పెట్టుకోవడం ఇలాగైతే చేస్తూ ఉంటారు. అందుకే నేనేం చెప్తున్నాను అంటే ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వచ్చేకే మీరు ట్రై చేయండి. దానికే ఫోకస్ పెట్టండి. దానికే చెయ్యండి. నేను ఇప్పుడు చెప్తుండేది ఎవరి గురించి అంటే ఇప్పుడు మీరు కొత్తగా బీటెక్ అయితే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ ప్లేస్‌మెంట్స్‌లోనే మీరు టాలెంట్‌ని పెట్టి జాబ్ కొట్టగలిగితే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. లేదు లేదు నేను నాకు ఒక ఒక 10 సెకండ్స్ ఒక ఒక ఒకానొక టైంలో పోయింది అనుకోండి. ఆ తర్వాత మీరు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎందుకంటే మీరు మీ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. అండ్ మీ పేరెంట్స్ మీరు జాబ్ కొట్టాలి అనుకుంటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది రాలేదు అనుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ రాకపోతే మాకింకా అక్కడితో అయిపోయింది. మా లైఫ్ అక్కడితో అయిపోయింది. మాకు ఎండ్ అయిపోయింది. ఇంక మాకు ఎప్పటికి జాబ్ రాదు అని ఇట్లా ఆలోచించి వాళ్ళైతే అక్కడికక్కడే ఆగిపోతారు. వాళ్ళ లైఫ్‌లో గ్రోత్ ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ప్లేస్‌మెంట్స్‌లో జాబ్స్ రాకపోయినా కూడా కొంతమంది లైఫ్‌లో ఒక గోల్ పెట్టుకొని వాళ్ళు ఏదైతే సాధించాలి అనుకున్నారో అదొక్కటే, ఆ లక్ష్యం ఒకటి వాళ్ళకి కంటికి కనబడుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా పట్టుదలతో వాళ్ళైతే ఏదైతే కోర్సు చాలా బాగుంటుంది లైక్ జావా, ఆరకిల్ లేకపోతే పవర్ బిఐ ఇలాంటివి ఉంటాయి కదా, లేకపోతే ఏమన్నా మిగతావి నేర్చుకోవడం, లేకపోతే C++ ఇట్లాంటివి నేర్చుకోవడం, లేకపోతే DBMS ఇలాంటివి నేర్చుకోవడం వాళ్ళైతే చేస్తూ ఉంటారు. అలా చేసి చాలా అంటే చాలా ధైర్యంగా వాళ్ళైతే ముందడుగేసి ఆ కోర్స్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే జాబ్కి అయితే అటెంప్ట్ చేస్తారు. ఆ జాబ్ వీళ్ళకి లక్ బాగుంటే ఆ జాబ్ అయితే వస్తుంది. వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఇంకొంతమందికి ఏముంటుంది అంటే ఇక్కడ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే సైడ్ కోర్స్ అయితే చేస్తారు. ఒక మంచి కోర్స్ ఏదైతే చాలా ట్రెండింగ్‌లో ఉందో ఆ కోర్స్‌ని అయితే చేసి వాళ్ళ తర్వాత హైయర్ స్టడీస్‌కి అబ్రాడో లేకపోతే స్విట్జర్లాండో లేకపోతే అమెరికానో, ఫ్రాన్సో ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటారు. అలా లాంగ్వేజ్ నేర్చుకొని వాళ్ళైతే ఆ లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు యూజ్ చేసుకొని ఆ లాంగ్వేజ్ని వాళ్ళైతే అబ్రాడో లేకపోతే స్విట్జర్లాండో లేకపోతే ఫ్రాన్సో లేకపోతే ఇటలీ లేకపోతే ఇంకా సిడ్నీ ఇట్లాంటివి అయితే వెళ్ళి వాళ్ళైతే వాళ్ళ లైఫ్ని అక్కడ సెటిల్ అయ్యేటట్టు చూసుకుంటారు. అండ్ వాళ్ళకి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్రైట్‌గా కూడా ఉంటుంది. అండ్ వాళ్ళకి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ రేపు పొద్దున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళ అమ్మ, నాన్న ఇంక అంత హ్యాపీగా ఉంటారు. అండ్ వాళ్ళ ఆనందానికి హద్దు ఉండదు. కొంతమంది ఇలా ఆలోచిస్తారు. కొంతమంది వచ్చేసి ఇప్పుడు డబ్బులు దొరక్కపోతే వాళ్ళకి అప్పులు చేసినా కూడా యూజ్ లేదు అని అనుకున్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంకేమీ చెయ్యలేక అప్పు చేసే ధైర్యం లేక వాళ్ళైతే అక్కడే ఉండిపోతారు. అక్కడే వాళ్ళు గ్రోత్ లేకపోయినా సరే నేను ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటానని సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు. ఇలా మనము చేసే వాళ్ళకి అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి లైఫ్ గ్రోత్ లేదు అని అనుకున్నా అది తప్పే. ఎందుకంటే వాళ్ళు సైడ్గా ఏదన్నా బిజినెస్ చేసి వాళ్ళు పైకి రావచ్చు. లేదంటే ఇంకా పక్కన ఇంకా కొంతమంది అబ్బాయిలని చూసుకుంటే ఇప్పుడు కొంతమందిని ప్యాషన్ ఉన్న అబ్బాయిల్ని చూసుకున్నారు అంటే ఒక అబ్బాయికి క్రికెట్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో దాంట్లో అయితే ఆ అబ్బాయి చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఫోకస్ పెట్టి దేన్ని పట్టించుకోకుండా లోకంలో సొసైటీలో ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా జాబ్ లేదు అని ఎంతమంది అంటున్నా కూడా ఆ అబ్బాయికి ఉన్న ఒకటే ఒక లక్ష్యం,
తను క్రికెటర్ అవ్వాలి, మంచి క్రికెటర్ అవ్వాలి అండ్ ఫేమ్ రావాలి అని అతనైతే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ క్రికెటర్ దాంట్లో సాధించడానికి అతను ఎంతో కష్టపడతాడు, ఎన్నెన్నో చేస్తాడు, ఎన్నో అవమానాలు భరిస్తాడు. చివరికి ఆ అబ్బాయి అనుకునేది సాధించి తీరుతాడు. అలాంటి పట్టుదల ఉన్న అబ్బాయిలు ఎప్పటికీ ఓడిపోరు, ఎప్పటికీ ఏ ప్రాబ్లం లేకోకుండా ఫ్యూచర్లో చాలా బ్రైట్గా ఉంటారు. అండ్ ఇంకా కొంతమందిని చూసుకున్నాము అంటే కొంతమందికి ఇట్లా ఫిలిం మేకింగ్ చేయాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగా నేర్చుకుంటారు, కోర్స్ అయితే చేస్తారు, ఫిలింకి సంబంధించిన కోర్స్ చేస్తారు. అలా చేసిన తర్వాత వాళ్ళైతే చాలా అంటే చాలా ముందు జాగ్రత్తగా వాళ్ళైతే చాలా బాగా ఆలోచించి ఆ ఫోకస్, ఎఫర్ట్స్, కష్టం, పట్టుదల అన్నీ పెట్టి వాళ్ళైతే కోర్స్ అయితే కంప్లీట్ చేసి అండ్ డైరెక్షన్ ఇవన్నీ నేర్చుకొని వాళ్ళైతే ఫిలిం మేకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసి కొంతమంది చాలా పైకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా పైకి వచ్చిన వాళ్ళు, చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొంతమంది వచ్చేసి కొంతమందికి సైడ్ ఇలా ప్యాషన్ అనేది, కొంతమంది మ్యూజిక్ ఉంటుంది, కొంతమందికి ఆర్టిస్ట్ బొమ్మలు వేయడం, కొంతమందికి పెయింటింగ్ ఉంటుంది, కొంతమందికి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఉంటుంది, రొనాల్డో లాగా అనుకుంటుంటారు కొంతమంది. అండ్ అలాగే ఇంకొంతమంది వచ్చేసి మనము పాటలు రాయాలని, ఇంకొంతమందికి వచ్చేసి లిటరేచర్, ఇంకొంతమందికి వచ్చేసి కవితలు రాయడం, అండ్ ఇంకొంతమంది వచ్చేసి యూట్యూబర్స్. సో ఇలా యూట్యూబర్స్ గురించి తీసుకున్నాము అంటే మనము వాళ్ళ లైఫ్ కూడా అంత బాగుంటుందని నేనైతే చెప్పను. ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి, ఎంతో పట్టుదల ఉంటేనే ఆ యూట్యూబ్ అనే ఫీల్డ్లో పైకి రావడం జరుగుతుంది. అండ్ దాంట్లో చాలా అంటే చాలా కష్టం అయితే ఉంటుంది, ఎందుకంటే అది ఒక నిమిషంలో ఇట్లా ఫేమ్ వచ్చేది కాదు. కొన్ని ఏండ్లు దానికి కష్టపడాలి. అలా కష్టపడితేనే మనం సాధించగలం. అంటే యూట్యూబర్స్ నాలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధించే వరకు వదిలిపెట్టారు, ఎక్కడ నెవర్ గివ్ అప్ ఇవ్వకోకుండా వాళ్ళు అలాగే ట్రై చేశారంటే ఒకానొక రోజు ఈ యూట్యూబ్ నమ్ముకొని ఎవరైతే ఉంటారో యూట్యూబర్స్, ఖచ్చితంగా వాళ్ళకైతే లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి క్లిక్ అయినామంటే, ఒక్క వీడియో వైరల్ అయిందంటే ఇంకా అయిపోయింది. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, కష్టాలు పడాల్సిన అవసరం లేదు, బాధలు పడాల్సిన అవసరం లేదు, అండ్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కంటెంట్ నచ్చి, మన వీడియోస్ క్వాలిటీ నచ్చి, మన ఎడిటింగ్ నచ్చి, మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి, అండ్ మనం చెప్పే మాటలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఒకరిని చూసి ఇంకొకరు చేసుకుంటారు, ఇంకొకరిని చూసి ఒక 10 మంది చేసుకుంటారు, ఆ 10 మందిని చూసి 20 మంది, ఇలా స్ప్రెడ్ అవుతూ వెళ్తే ఏ యూట్యూబర్ అయినా కూడా చూసే వాళ్ళు చాలా అంటే చాలా ఆదరిస్తే మాత్రం ఏ యూట్యూబరు కష్టాలైతే పడడు, ఖచ్చితంగా సాధించి తీరుతాడు. దానికి కావాల్సింది ఏంటి? మనము కష్టపడాలి. ఒక వీడియో బయటికి రావాలి అంటే ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక లాంగ్ వీడియో తీసుకోండి, ఆ లాంగ్ వీడియోని మనం స్క్రిప్ట్ రాయాలి, అంటే ఏమేం మాట్లాడాలో ఆ పాయింట్స్ని అన్నీ రాయాలి. ఆ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత మనమైతే కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలి, కెమెరా సెటప్ చేసుకోవాలి, యాంగిల్ ఎంతనో చేసుకోవాలి, మళ్ళీ బ్రైటింగ్ ఎలా ఉందో చూసుకోవాలి, సౌండ్ క్వాలిటీ చూసుకోవాలి, అండ్ మైక్ పని చేస్తుందో లేదో చూసుకోవాలి, అండ్ వీడియోని మొదలు పెట్టిన తర్వాత 7 or 10 minutes or 13 minutes మన స్క్రిప్ట్ని బట్టి ఎంతైతే వీడియో లెంత్ అయితే ఉంటుందో అంతవరకు మనమైతే మన స్క్రిప్ట్ని ఆ లెవెల్లోనే మనము కంప్లీట్ అయితే చేయాలి. ఆ తరువాత ఎక్కువ మనం చెప్పుకుంటూ వెళ్ళామంటే స్క్రిప్ట్ కొంచెం ఉన్నా మిగతాది మనం చెప్పేటప్పుడే ఏదో ఒకటి పెట్టి చెప్పేస్తే ఆ వీడియో హిట్ కాదు. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా అంటే చాలా నీట్గా, శ్రద్ధగా చేస్తే తప్ప ఒక వీడియో బయటికి రాదు. ఇప్పుడు ఆ వీడియోని ఆ యాంగిల్ ఎంత, అండ్ సౌండ్ క్వాలిటీ, అండ్ పిక్చర్ క్వాలిటీ, అండ్ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం, ట్రైపాడ్స్ పెట్టుకొని చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్న తర్వాత వీడియోని అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియో ఎండ్ అయ్యేంత వరకు మనకి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా ఆ కెమెరా మీదే ఉండాలి. ఆ కెమెరా మీద ఉన్న తర్వాత మనం ఆ వీడియో అయితే మన స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఆ వీడియోని మనము ఎంతలో ఉండాలి,
అని. ఒకవేళ ఎక్కువ అయిందంటే దాన్ని కట్ చేసి పార్ట్స్గా విడదీసి మనమైతే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఆ వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ మనం తీసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక వీడియో మనము తీయాలి అంటే షూట్ చేయాలి అంటే ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక వీడియో చేయాలి అంటే ఎంతో కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియో షూట్ అయిపోయిన తర్వాత మనమైతే ఆ వీడియో షూట్ చేయడానికి మనకు 1 అవర్ పడుతుంది. ఏ ప్రాబ్లం, ఏ ఎర్రర్స్ లేకుండా, తప్పులు లేకోకుండా మనం చేయడానికి అంత టైం పడుతుంది. ఒక 2 అవర్స్ వీడియో షూటింగ్ అనుకోండి, ఒక 1 అవర్ మనము స్క్రిప్ట్ రాయడానికి, ఇంకా హాఫ్ అన్ అవర్ మనకైతే ఈ ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవడం, మన కెమెరా అడ్జస్ట్ చేసుకోవడం, అండ్ మైక్ ఛార్జింగ్ పెట్టుకోవడం, మైక్ యూస్ చేయడం, చాలా నీట్గా సౌండ్ క్వాలిటీ చూసుకోవడం, అదంతా అయిపోయిన తర్వాత మనమైతే ఎడిటింగ్ పార్ట్లోకి అయితే వస్తాం. ఆ ఎడిటింగ్ చేయాలి అంటే చాలా నాలెడ్జ్ అయితే ఉండాలి, అంటే దాని గురించి తెలిసి ఉండాలి. అండ్ ప్రతి ఒక్కరూ డౌట్ అయితే రావచ్చు, ఎందులో ఎడిటింగ్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కొంతమందికి. సో నేను నా వీడియోస్ అయితే నేను చేసేది వచ్చేసి, నేను ఎందులో వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను అంటే నేనైతే కైన్ మాస్టర్లోనైతే చేస్తాను. సో దానికి ఇప్పుడు వర్షన్ కూడా మారింది కాబట్టి చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో నేనైతే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఎండ్ ఎప్పుడైతుందంటే మనం అన్ని ఎర్రర్స్, సౌండ్, బయట బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, ఏమన్నా అన్నెసెసరీ సౌండ్స్ అయితే ఉంటాయి కదా, ఆ సౌండ్స్ అన్నిటినీ డిటెక్ట్ చేసి, ఇంకా ఎర్రర్స్ ఏమైనా ఉంటే చేసి, ఏం మాట్లాడుతున్నామో ఆ ఫోటో అక్కడ ప్రొజెక్ట్ అయ్యేటట్టు ఎడిటింగ్ చేసి అంత క్లియర్గా చూసుకొని, మళ్ళీ 1కి 10 సార్లు ప్రివ్యూ చూసుకొని ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి, అండ్ వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, మనం మాట్లాడేటప్పుడు అన్నెసెసరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ రాకోకుండా మనం మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గించి మనం వాయిస్ని పెంచాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇట్లా ఏదైనా ఫొటోస్, లేకపోతే ఏదైనా ప్లేస్ చూపించినప్పుడు, ఏదన్నా కుకింగ్ చేసేటప్పుడు అలాంటి చూపించినప్పుడు మనమైతే మ్యూజిక్ అయితే యాడ్ చేసి, అది ఎంతవరకు చూపిస్తున్నామో దాన్ని పెట్టుకొని తర్వాత కావాలంటే మనమైతే మాట్లాడడం స్టార్ట్ చేయాలి. సో అలా చేసి అంత ఎడిటింగ్ చేసేంత వరకు ఎంత టైం అవుతుందో తెలుసా? ఎడిటింగ్కి 3 అవర్స్ పడుతుంది. ఏ ప్రాబ్లం లేకోకుండా మీకు అవుట్పుట్ నీట్గా ఉండాలి, మీ దగ్గరికి రావాలి, మంచి అవుట్పుట్ మీరు చూడాలి అనుకుంటే 3 అవర్స్ అయితే ఉంటుంది. 1 అవర్ మనకి స్క్రిప్ట్ రైటింగ్కి, అండ్ 1 అవర్ వచ్చేసి మనకైతే ఈ సెట్టింగ్కి, సెటప్ చేసుకోవడానికి 1 అవర్, అండ్ రైటింగ్కి 1 అవర్, అండ్ ఎడిటింగ్ చేయడానికి 1 అవర్, ఎడిటింగ్ చేయడానికి 2 అవర్స్, షూట్ చేయడానికి 1 అవర్. ఇలా మొత్తం కలిపి మనము అప్లోడ్ చేసిన తరువాత వీడియో హిట్ అయితే కష్టానికి ప్రతిఫలం దక్కింది అని మనమైతే అనుకుంటాం. అలా మనము ఒక 5 to 6 అవర్స్ మనం స్పెండ్ చేస్తే తప్ప లాంగ్ వీడియో అయితే మీ దగ్గరికి రాదు. అంత కష్టం ఉంటుంది ఒక లాంగ్ వీడియోని మీ దగ్గరికి తీసుకొని రావాలి అంటే దాని వెనకాల ఇంత కష్టం అయితే ఉంటుంది. అలాంటిది యూట్యూబ్ ప్యాషన్ ఉన్న యూట్యూబర్స్ వాళ్ళు ఒక్క వీడియో క్లిక్ అయితే వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. ఎంత బ్రైట్గా అయిపోతుంది అంటే వెనకలు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ఎలా వస్తుంది? మన కంటెంట్ నచ్చి, మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మనం ఏమి ఇవ్వాలి? ఫన్ ఇవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మన వీడియోస్ ద్వారా ఏ వల్గారిటీ లేకోకుండా మనమైతే వీడియోస్ చేసుకుంటూ వచ్చామంటే ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా మనల్ని ఆదరిస్తారు, అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఆదరిస్తారు. కాబట్టి ఆ యూట్యూబర్స్ జర్నీ కూడా చాలా కష్టాల్లో, చాలా ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళైతే మనకి వీడియోస్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఎందులోనైనా మనం కష్టపడితే ప్రతిఫలం చాలా బాగుంటుంది. అది నేను చెప్పేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇట్లా యూట్యూబర్ అవ్వాలను, లేకపోతే మ్యూజిక్ ఆర్టిస్ట్ అవ్వాలను, లేకపోతే సాంగ్ రైటింగ్ అవ్వాలను, లేకపోతే సింగింగ్, లేకపోతే పెయింటింగ్ వేయడము, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి అలా అవుతూ వాళ్ళు ప్యాషన్ మీద అడుగేసి వెళ్ళారు అంటే అక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లక్ బాగుంటే అక్కడ సెటిల్ అవుతారు, లేకపోతే వాళ్ళకి
ఒకవేళ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళైతే ఇంకా ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ ఇలా వెళ్ళి డబ్బులు ఉన్న వాళ్ళైతే అలా వెళ్ళి అలా చదువుకొని వాళ్ళైతే పైకి రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మీకు పైకి రావాలి అంటే మీకు పట్టుదల, ఫోకస్ అండ్ కష్టపడే తత్వం అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా కష్టపడితే తప్ప మనం పైకి రాలేం. ఒకానొక టైంలో మనం కష్టపడిన తర్వాత మనము ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఆ రిలాక్స్, ఆ ఆనందం మనము అనుభవించాలి అంటే ఇప్పుడు కష్టపడడమే ఒకటే మార్గం మనకి. సో ఇప్పుడు చాలా అంటే చాలా కష్టపడదాం. కష్టపడి మనం ఒక మంచి కెరియర్ని అయితే బిల్డ్ చేసుకొని ఆ తరువాత మనం ఒకరికి హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేసి ఒకరికి జాబ్ లేదంటే మనం జాబ్ ఇచ్చేంత స్థాయికి అయితే మనం ఎదిగి ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేసి మనల్ని తక్కువగా చూసి వీడేం వస్తాడు, వీడేం చేస్తాడు, వీడేమి పైకి వస్తాడు అన్న వాళ్ళకి ఒక సమాధానంగా నిలబడితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడు మనం ఎదిగిన ఎదుగుదలను చూసి మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది మాటల్లో చెప్పలేను. మనము అది మీరు అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తారని అనుకుంటూ, ఫాలో అవుతారని అనుకుంటూ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో నేను చెప్పినదన్నీ ఒకసారి ఆలోచించండి. ఎందులో ప్యాషన్ ఉంటే అందులో వెళ్ళండి. ఎవరు ఏం చెప్తున్నారు అనేది పట్టించుకోకుండా మీకు మనసులో ఏమనిపిస్తుందో ఆ మనసు మాట వినండి. ఇక్కడేమనిపిస్తుందో దాని మాట కూడా విని మీరైతే మీ ప్రాబ్లమ్స్ని చాలా అంటే చాలా బాగా తెలివితో ఎదుర్కోండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్క అబ్బాయి లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు రావాలి మీ ఫోన్లోకి. మీరు చూడాలి అనుకుంటే, నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే నా డ్రీమ్ వాయిస్ 94 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్, బాయ్. See you on next video.